హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు బేబీకి ఉగ్గు తయారు చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీ చంటి పాపాయికి ఉగ్గు ఎలా తయారు చేయాలనేది మీరు చూసి నేను ఎలా చేశానో మీరు తర్వాత మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ ఉగ్గు 6 నెలల పాపాయి నుంచి 1 ఇయర్ దాకా, 2 ఇయర్ దాకా, 3 ఇయర్ దాకా అలా పాప ఇష్టపడినంత కాలం కూడా మరి తినిపించుకోవచ్చు. ఇది మంచి ప్రోటీన్ ఉందండి. ఇది రాగులతో తయారు చేస్తున్నాము. చాలా బలంగా పిల్లలకి శక్తి ఉంటుంది. అలాగే బోన్ గట్టిపట్టడానికి, త్వరగా గట్టిపట్టడానికి కూడా ఈ రాగులు బాగా సహకరిస్తాయి. ఈ బాదం జీడిపప్పుల వల్ల చర్మం చాలా స్మూత్గా, వైట్నెస్ పెరగడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ బాదం అనేది కూడా మెదడు చురుకుతనానికి, జ్ఞాపక శక్తికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెల్తీ ఫుడ్ తయారు చేస్తున్నాను. ఇందులో వేసిన పప్పులు కూడా మరి బలం కోసం పప్పులు కూడా వేస్తున్నాం కదా. ఆ పప్పులు జీర్ణశక్తి రాదేమో, గ్యాస్ వస్తుందేమో బేబీకి అనే భయం ఏమీ లేదు. నేను జీలకర్ర బదులు కూడా దీంట్లో వేసి తయారు చేస్తున్నాను. అన్నప్రాసన చేసిన తర్వాత ఇచ్చే ఫుడ్ కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. నేను ఇది 200 ml అండి ఈ కప్పు. ఈ కప్పుతో నేను రాగులు తీసుకుంటాను. ఇది 50 ml కప్పు. అది 200 ml కప్పు నేను రాగులు తీసుకుంటే 50 mlది మిగతా ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇది వాడానండి. మీరు కూడా అలా తయారు చేయండి. ఇప్పుడు మొదటిసారిగా మనం ఇస్తున్నటువంటి ఈ ఫుడ్ 1 స్పూన్ మాత్రమే తయారు చేయాలి. ఆ 1 స్పూన్కి చూడండి, ఇది అరకప్పు గ్లాస్ అన్నమాట. ఈ అరకప్పు గ్లాస్కి నేను కొద్దిగా ఇక్కడికి పాలు వేస్తాను. ఇక్కడికి 1 వంతు పాలేసి 2 వంతులు వాటర్ వేస్తానండి. ఇది పాలు తాగే పాపాయి కాబట్టి పాలు తాగే బిడ్డకి కొంచెం పాలతోనే తయారు చేస్తే ఆ పాల టేస్ట్ ఉండటం వల్ల పిల్లలు స్మూత్గా తింటారు, బాగా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు నీళ్లతో కూడా తయారు చేసుకోవచ్చు. పాలు కలపకుండా వట్టి నీళ్ళతో తయారు చేయాలంటే మీరు ఈ కప్పుడు నీళ్ళే వేసేయండి. నీళ్ళు వేసేసి తయారు చేయండి. చాలా తక్కువ సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎక్కువ వాడద్దండి. ఒకవేళ మీ పాపాయి ఎప్పుడైనా తిన్నని మారం చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు స్వీట్గా పెట్టాలని, స్వీట్గా ఇవ్వాలని మీకు అనిపించినప్పుడు కానీ, పటిక బెల్లం ఉంటుందండి, తెల్లగా ఉంటుంది. షాపుల్లో అమ్ముతారు, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. అది తెల్లగా ఉంటుంది అన్నమాట, పటిక బెల్లం అంటారు. దాన్ని పౌడర్ చేసి ఒక గాజు సీసాలో వేసుకోండి. మీరు ఈ ఫుడ్ తయారు చేసినప్పుడు అది 1 స్పూను, 1 స్పూను మీరు ఉగ్గు పౌడర్ తయారు చేసినప్పుడు 1/2 స్పూన్ మాత్రమే ఆ పొడి వేయండి. లైట్గా, చాలా లైట్గా స్వీట్ ఉండాలన్నమాట, ఎక్కువ స్వీట్ ఇవ్వద్దు. ఈ రకంగా మీరు తయారు చేయండి. 2 minutes కుక్ చేసి అప్పుడు చల్లారిన తర్వాత పాపాయికి ఇవ్వండి. ఈ ఫుడ్ అయితే మీరు 1 పూట పెట్టండి, బ్రేక్ఫాస్ట్ లాగా. అంటే స్నానం చేయించి బేబీని పడుకోబెడతాము, లేచిన తర్వాత చక్కగా ఆకలితో లేస్తారు, ఊరికే ఫైటింగ్ చేస్తారు, ఇంకా ఆకలని. ఆ టైంలో మీరు ఇది ఉడికించి సిద్ధంగా పెట్టుకోండి. చాలా రుచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. పిల్లలు తింటారు. ఈ సెర్లాక్ చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, మరి ఈ బేబీ సెర్లాక్ని రాగులతో చేసేటటువంటి ఈ ఫుడ్ స్టార్ట్ చేద్దామా? చూడండి, 200 గ్రామ్ కప్ అండి. దీని నిండా రాగులు తీసుకున్నాను. ఇవి బౌల్లో వేసుకోవాలి. అలాగే వేరే బౌల్లో 50 గ్రాముల కప్పు నిండా బాదం తీసుకొని వేసుకోవాలి. ఇది 50 గ్రాముల కప్పు. అదే కప్పుతో మళ్ళీ జీడిపప్పు కూడా తీసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో మళ్ళీ 50 గ్రాముల కప్పుతోనే కందిపప్పు వేసుకోవాలి. అదే కప్పుతో పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇలా జాలీలో వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. దుమ్మున్న, ఇసుకున్న మనకి క్లీన్ అయిపోతుంది, చక్కగా ఫిల్టర్ అవుతుందండి. ఇలా నీళ్ళన్నీ వాడిన తర్వాత ఇలా డ్రైడ్గా చెయ్యాలి. చూసారా, నీరంతా వాడిపోయింది. ఇప్పుడు కందిపప్పు కూడా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని నీళ్ళన్నీ కూడా ఇలా వార్చేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు ఇవి కూడా ఒక 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి కూడా వాటర్ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రాగులు కడుక్కుందామండి. ఈ రాగులు ఒక 6-7 సార్లైనా మనం బాగా కడగాలి.
ఇలా బాగా రుద్ది కడగాలండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో? ఇలా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని గాలించుకోవాలి. ఎక్కడైనా కొద్దిగా ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా, రాళ్ళు ఉన్నా అడుక్కు చేరిపోతాయండి. ఇలా మొత్తం గాలించుకోవాలి. బేబీ ఫుడ్ అంటే ఇంత నీట్గా శుభ్రంగా చేసుకుంటేనే అండి చంటి పిల్లలు తినడానికి ఉపయోగపడుతుంది. పాపం వాళ్ళు ఇదే కదా ఫస్ట్ టైం ఫుడ్డు, బాగా నీట్గా మనం చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం గాలించుకోవాలి. ఓపికగా ఇలా గాలించుకొని తర్వాత మళ్ళీ డ్రై చేసుకొని వేయించుకొని కొంచెం ఎక్కువ శ్రమ పడాలన్నమాట. అందు గురించినే ఒకేసారి ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఏమీ లేవండి, ఈ రాగులు చాలా నీట్గా ఉన్నాయి. చూసారా శుభ్రంగా ఉన్నాయండి రాగులు, ఏమీ ఇసుక గట్ట ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా నీరంతా వాడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక బట్ట పైన, మంచి క్లీన్గా ఉన్న బట్ట పైన ఆరేసుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఒక పగలు రాత్రి కూడా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలండి. ఇలా తెల్లటి బట్ట పైన మనం ఆరబెట్టుకోవాలి. నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కూడా 4 వైపులా 4 మూలలో మనం ఆరేసుకోవాలి. ఇలా ఫ్యాన్ వేసి ఉంచితే లోపల ఇంట్లోనే మనకి డ్రై అయిపోతాయి. ఈ ఫుడ్డు చంటి పిల్లలకి మంచి ప్రోటీన్ అండి, చక్కని ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. పిల్లలు ఎదిగిన తర్వాత కూడా తినొచ్చు ఈ ఫుడ్ని. ఇంకా నేను ఏ పండు ఎలాగ పెట్టాలో బేబీకి నేను చెప్తాను తర్వాత. మా వీడియోస్ చూస్తూ ఉండండి. చూడండి, ఇవి ఒక నైటు ఒక పగలు ఉంచాను, ఆరిపోయినవి. తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లలో తీసేసుకొని పైన మళ్ళీ ఒక క్లాత్ కప్పి ఎండలో 1 గంట సేపు పెట్టుకుంటే ఇంకా మనకి చూసుకోవక్కర్లేదండి. పిండి మనకి నిలవ పెట్టుకోవడానికి చెడిపోకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చూడండి ఎండలో పెట్టి తీసుకొచ్చాను. అన్నీ కూడా ఫుల్గా డ్రై అయినాయి, ఆరబెట్టేసి తీసుకొచ్చానండి. పప్పులు, రాగులు అన్నీ కూడా ఫుల్గా డ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక్కసారి పొయ్యి మీద కళాయి పెట్టి జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని దగ్గరే ఉండి వేయించుకోవాలండి. అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా చూసారా, కొంచెం అలా కలర్ వచ్చినప్పుడు మనకి కమ్మగా వాసన వస్తుంది. రెడీ అయిపోయినాయండి, ఏగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే కళాయిలో పప్పులు వేయించుకోవాలి. ఈ పప్పులు కూడా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి అంటే తీసేయాలి. చాలా కమ్మగా వస్తున్నాయండి వాసన. అలాగే జీలకర్ర కూడా కొంచెం వేడి తగిలిస్తే ఇవి కూడా దోరగా వేగుతాయి. తీసేసుకొని పప్పుల్లో వేసుకొని రాగులు కూడా వేయించుకోవాలి. ఈ రాగులు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా ఈ పప్పులు మొత్తం రాగులు అన్నీ వేగేసరికి మనకు ఒక పావు గంట టైం పడుతుందండి. ఈ విధంగా వేయించుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలి. ఇలా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా ఒకే ప్లేట్లో వేసేసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకొని మనం మిక్స్ చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా కొన్ని వేసి పౌడర్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలి ఈ పౌడర్ అనేది. చంటి పిల్లలకి మనం మొదటిసారిగా ఇస్తున్న ఫుడ్ కదా, చాలా స్మూత్గా ఉంటేనే మనకి వాళ్ళ సన్నటి పేగుల్లో జీర్ణం అవుతుంది. చూసారా, ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొద్దిగా మొత్తం పప్పులన్నీ కూడా పిండి చేసుకోవాలి. పిండి రెడీ అయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ మనం ఉడికించి చూద్దాం. చూసారా, ఇక్కడ నేను చాలా కొద్దిగా పాలు తీసుకున్నాను. 1 వంతు పాలు, 2 వంతులు నీళ్లు ఒక చిన్న అరకప్పులో వేసుకొని 1 స్పూను పౌడరు ఒక బౌల్లో వేసుకొని ఈ పాలు నీళ్లు కలిపినవి అందులో వేసి ముందే కలిపి పెట్టుకోవాలి. ఇలా ఫస్టే మనం కలుపుకున్న తర్వాత
పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చాలా కొంచెం. చూసారా నేను ఎంత వేసానో అంత, ఓన్లీ టేస్ట్కి మాత్రమే వేసుకొని ఇలా చిక్కగా అయ్యే వరకు కూడా మనం దగ్గరే ఉండి కలిపి పెట్టుకోవాలి. ఇది 2 నిమిషాలు ఉడుకుతుందండి. చూసారా స్మూత్గా బాగా వచ్చిందా? ఇక ఇంత చల్లారిన తర్వాత మీ పాపాయికి తినిపించండి. ఈ బేబీ ఫుడ్ ఉగ్గు పౌడర్ని ఇలా స్టోర్ చేసుకోవాలి. హార్లిక్స్ సీసాల్లో కానీ, మీ దగ్గర లేకపోతే వేరే గాజు బాక్స్లో కానీ వేసి ఇలా పేపర్ వేసి క్లోజ్ చేసి నిల్వ పెట్టుకోవాలి. చూశారు కదా రాగులతో బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలో కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.